ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవటానికి ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేయడంపై టీచర్లు మండిపడుతున్నారు. బదిలీలకు సంబంధించిన కౌన్సిలింగ్లో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చర్చల్లో అంగీకరించిన విధానాన్ని అమలు చేయకపోవటం మోసం చేయటమే అంటున్నారు. ఇంతకీ టీచర్ల డిమాండ్లేంటి? ప్రభుత్వం చేస్తున్నదేంటి? వాట్స్ స్టోరీ? రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ అభాసుపాలైన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలను సైతం ప్రహసనంగా మార్చేసిందని ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. సంఖ్యాపరంగా అధికంగా ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లను మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆన్లైన్లోనే ఆ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించడంపై టీచర్లు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఒక్కో ఎస్జీటీ 2500కు పైగా ఆన్లైన్ ఆప్షన్లు ఇవ్వడం అసాధ్యమని మండిపడుతున్నారు. 2 రోజుల క్రితం బదిలీల కౌన్సిలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఎస్జీటీలు నిరసన తెలిపారు. ఆదివారం వెబ్ కౌన్సిలింగ్ ను బహిష్కరించి ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టరేట్లు, డీఈఓ కార్యాలయాలను ముట్టడించారు. పాఠశాల విద్యాశాఖలో 1,79,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఎస్జీటీలు 1,20,000 వరకు ఉన్నారు. వీరిలో 64,000 మంది బదిలీ కానున్నారు. విద్యాశాఖ గత నెలలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీతో ఎస్జీటీల కౌన్సిలింగ్ ప్రక్రియ ముగియాలి. కానీ ఆందోళనల నేపథ్యంలో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం 2025లో ఆన్లైన్ కౌన్సిలింగ్ అని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టడంతో విద్యాశాఖ అధికారులు చర్చలు జరిపి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. చర్చల తర్వాత సంతోషంగా ఉన్న ఉపాధ్యాయులపై బదిలీ ఉత్తర్వుల జీవో నంబర్ 22లో మళ్లీ ఆన్లైన్లోనే బదిలీల కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొనడంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. పైగా ఈ ప్రక్రియ అంతా కేవలం 48 గంటల్లోనే పూర్తి చేయాలంటూ ఆ ఉత్తర్వుల్లో విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు మరింత ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం పార్వతీపురం పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ఉపాధ్యాయులు కలిసి ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరగా టీచర్ల విజ్ఞప్తికి లోకేష్ విముఖత వ్యక్తం చేశారు. మాన్యువల్ గా నిర్వహించడం సాధ్యం కాదని నారా లోకేష్ తేల్చి చెప్పేశారు. ఇది చట్టవిరుద్ధమంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఆర్థిక పరమైన అడ్డంకులు లేనప్పుడు మాన్యువల్ గా నిర్వహించడంలో ఇబ్బంది ఏముందని ఉపాధ్యాయ సంఘం నేతలు లోకేష్ ను ప్రశ్నించారు. బదిలీలకు సంబంధించిన కౌన్సిలింగ్ ను తక్షణమే మాన్యువల్ గా నిర్వహించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు డైరెక్టరేట్ కార్యాలయం వద్దకు రావాలని పిలుపునిచ్చారు. హామీ ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు.